తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. అభిమానులను ఖుషీ చేసేలా పంచ్ డైలాగ్స్ పేల్చారు. తన దగ్గర ఆయుధాలు లేవు, గూండాలు లేరు, నాకున్న బలవంతా మీరే అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ఎక్కువగా రీమేక్ సినిమాలు చేయడానికి కారణాలేంటో వివరించారు. పేరున్న ప్రధానమంత్రి తెలిసినా సినిమాలు చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి అన్నారు. గతంలో మన సినిమాలు రిలీజ్ అప్పుడు ఇబ్బందులు పెట్టారని, ఇప్పుడు ప్రభుత్వం మనది, మనల్డెవడ్రా ఆపేది అంటూ ఫ్యాన్స్ జోష్ ని పీక్స్ కి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్. 2 సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు 100లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలతో చేశారు. నేను ఒకటే చెప్పాను ఆ రోజున, మనల్ని ఎవడు రాపేది. నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయా? నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారా? నా దగ్గర ఎవరు లేరు. గుండెల్లో ఉండే మీరు తప్పు. కొంత వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావు ఇంకా చావులకే బతికాం. అంటే అన్ని బంధాలు, కార్ల్ మార్క్స్ చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలు సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుస్తాయి. నేను ఒకటే నమ్మాను, నా అభిమానులు నాకున్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వాలి. నా గుండె నుంచి మీ గుండెకి 2 గుండెల దూరం అంతే. పేరుంది, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరూ తెలుసు, కానీ దానివల్ల డబ్బులు రావు. మనకి డబ్బులు వచ్చే సినిమానే రావాలి. మీరు అందరూ తిడతా ఉంటారు కదా నన్ను, ఎంతసేపు రీమేకులు చేస్తావు అని. కరెక్ట్, ఏం చేయమంటారు చెప్పండి? మనకెవరు పెద్ద పెద్ద దర్శకులు లేరు. మన కింద నుంచి వచ్చిన వాళ్ళం. నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి, వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి. మధ్యలో నేను చేసిన పాపం వల్ల ఒక ఫ్లాప్ తీసాను అంతే. ఆ ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రాలే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎందుకు రీమేక్స్ చేశాను మీకు ఉంటుంది కదా. నా పార్టీని ఎవడు నడుపుతాడు? నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ ఎవరు పోషిస్తారు? నేనే పోషించుకోవాలి, దానికి డబ్బులు కావాలి, పార్టీ నడపాలి. వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు కొంచెం ఈజీ దారి. అంటే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకేలాగా నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా నువ్వు ఈ సినిమాకి హీరోవి అని చెప్పుకొని నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా మీడియా ఇంటరాక్షన్ చేశాను. కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది. మీరే నా బలం. నేను కష్టాల్లో ఉన్నా, ఓటమిలో ఉన్నా, ఎక్కడున్నా అన్నా నీకున్నావని చెప్పిన వాళ్ళు మీరు. మనల్ని ఎవడన్నా ఆపేదని ముందుకొచ్చింది మీరు. మీకు ప్రతి ఒక్కరికి పేరున ఈ గుండె ఎవరి కోసం కొట్టుకోదు, మీకోసం కొట్టుకోండి, మీ కష్టాల కోసం కొట్టుకుంటుంది. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.